అంజయ్ గారు అడుగుతున్నారండి, సార్ ఐఎమ్ ఫేసింగ్ హెయిర్ ఫాల్ ఇష్యూ బికాస్ ఆఫ్ బోర్వెల్ ఆర్ హార్డ్ వాటర్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది హెయిర్ ఇస్ గాన్. అంటే 50% దాకా పోయింది. ఐ హావ్ చేంజ్డ్ వాటర్ నౌ, బాతింగ్ విత్ ద నార్మల్ వాటర్. కానీ ఇప్పుడు ఈ నార్మల్ వాటర్ చేయటం వల్ల నాకు 10 to 15 హెయిర్స్ అనేది ఊడిపోతూ ఉంది. హౌ టు సాల్వ్ దిస్ ఇష్యూ? అండ్ ఈవెన్ సమ్ బేబీ హెయిర్ ఆర్ కమింగ్ ఆన్ మై హెడ్, బట్ నాట్ ఇన్ ఎవ్రీవేర్ ఆన్ ద హెడ్. లెస్ బేబీ హెయిర్ ఇస్ కమింగ్ అండ్ ఫాలింగ్ హెయిర్ ఇస్ హై. ప్లీజ్ సజెస్ట్ హౌ టు సాల్వ్ దిస్ ఇష్యూ. ఇక్కడ అంజయ్ గారు చెప్తున్నారు కదండి, బోర్వెల్ వాటర్ కానివ్వండి, ఏ వాటర్ కానివ్వండి, మీరు ప్రదేశం నుంచి, మీరు ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో అక్కడి నుంచి మీరు ఎక్కడైనా మార్పు జరిగిందని అంటే మీ ప్లేస్కి, అక్కడ మీకు హెయిర్ లాస్ అనేది జరిగే సందర్భాలు ఉంటాయి. ఎందుకనంటే మీకు అక్కడ వాటర్ కంటెంట్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కొక్కటి నీళ్ళు మనం ఎప్పుడైనా అంటాం కదండి, నీళ్ళ తేడా ఉంటుంది, ఆ నీళ్ళు తాగటం, ఆ నీళ్ళ రుచి వేరు, ఆ సాంబార్ వేరు, అలాంటివి అంటారు కదండి. ఎందుకనంటే మనకి నీళ్ళతోటి కూడా మనకి హెయిర్స్కి డ్యామేజ్ అనేది జరగటం అవుతూ ఉంటుందండి. షాంపూ చేసేటప్పుడు మనం నీళ్ళని సరిగ్గా యూస్ చేసుకోవాలి. హార్డ్ వాటర్ అనేది ఉండకూడదండి. ఒకవేళ మీ ఫ్లాట్స్లో కానీ మీ ఇంట్లో కానీ హార్డ్ వాటర్ వస్తున్నట్టుగా అనిపిస్తే డ్రింకింగ్ వాటర్ని మీరు యూస్ చేయవచ్చు. మినరల్ వాటర్ బాటిల్స్ అన్ని కొనలేం కదా డాక్టర్ గారు అని అంటే ఆర్ఓ సిస్టమ్ అనేది మీరు పెట్టించుకొని దాంతోపాటు మీరు చేయవచ్చు. లేకపోతే ఇంట్లో మీకు వచ్చే నల్ల నీళ్ళతోటి కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు అనమాట. అలానే హెయిర్ లాస్ అయినప్పుడు నాకు 50% హెయిర్ పోయిందని చెప్తున్నారు కదండి అంజయ్ గారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రిస్టోర్ ది హెయిర్ ఫాల్. ఎందుకంటే 50% అనేది మనకి పోయినాకనే మనకి బట్టతలలు ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంటుంది. 50% కూడా పోయినాక మనం రికవర్ చేసుకొని కనీసం ఉన్న వాటినైనా మనం ప్రొటెక్షన్ చేసుకోవటానికని పిఆర్పి, జిఎఫ్సి, మీసోథెరపీస్ అలాంటివి అనేక రకమైన థెరపీస్ ఉంటాయండి. మినాక్సిడిల్ థెరపీస్ ఉంటాయండి. అలానే మనకి ఇంపార్టెంట్ థెరపీ అనేది వచ్చేసి మనకి న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, లైఫ్ స్టైల్ మార్పులు, డైట్ మార్పులు అనేటివి నేను చెప్తానండి.